హలో! కేరళలో ఉత్సవాలు పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం పార్ట్ 2లో భాగంగా అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆల్వాలో ఉన్న కున్యల్ శాస్తా టెంపుల్కి అయితే మనం వచ్చాం. ఇలా గంట స్తంభం మీద ఇలా జెండాకిని ఎగరవేసి దేవుడి పైన వీళ్ళకున్న గ్రాటిట్యూడ్ని తెలియజేసుకుంటారనమాట. యాక్చువల్గా ఇక్కడ పూజలు విధానం అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి అంటే ఫ్యూచర్లో జనరేషన్స్ వాళ్ళకి తెలియజెప్పడం కోసం ఇలా ఎవ్రీ ఇయర్ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అదే కాకుండా గ్రామస్తులు విలేజెస్లో ఉన్న వాళ్ళందరూ క్షేమాల కోసం అయితే ఇలా ప్రతి ఇయర్ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం చూడొచ్చు ఇక్కడ పంతులు అయితే తిరుమేని అంటారు, పంతుల్ని ఇలా పూజలు చేస్తూ ఉంటారు. గుడిలోకి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా షర్ట్ విప్పే వెళ్ళాలన్నమాట. ఇది ఒక రూల్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేరళలో అయ్యప్ప స్వామి గుళ్ళు వెళ్ళిన అందరి అబ్బాయిలకు కూడా మ్యాక్సిమం ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇక్కడైతే ఈ ఉత్సవాల్లో భాగంగా జనాల కోసం ఎంటర్టైన్ చేయడానికి ఇది తిరువాదిర కలి అంటారు. ఈ డ్యాన్స్ని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్యాన్స్ని ఇక్కడ ఆడవాళ్ళందరూ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకొని. అలా 2-3 గ్రూప్స్ అయితే ఇక్కడ ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది గుడి ముందు. డ్యాన్స్ కొంచెం బోరింగ్గా అనిపించినా సరే ఇది దేవుడి ముందు వీళ్ళ ఆచారం ప్రకారం ఇలాంటి డ్యాన్స్లే వేయాలని వీళ్ళ ఆచారం అనమాట. ఇది చూడడానికి వేల మంది భక్తులు వస్తూ ఉంటారనమాట. ఇదైతే సెకండ్ గ్రూప్ వాళ్ళని తిరువాదిర కలి అంటారు ఈ డ్యాన్స్ని. ఇంకొక చెప్పన, కేరళలో ఏ గుడిలో కూడా అమ్మాయిలు గంట కొట్టరు. అది గంట కొడితే చాలా పాపం కింద వీళ్ళు లెక్కేస్తారనమాట. నాకు తెలియక నేను గంట కొట్టడం ట్రై చేస్తే వద్దని చెప్పారు మా అమ్మ. ఇప్పుడైతే మనం చూడబోతుంది కైగొట్టు కలి అంటారు. ఇది చిన్నపిల్లలు వేసే డ్యాన్స్ అనమాట. సేమ్ అలాగే దేవుడి పాటల మీద రకరకాలుగా పాటలు పాడి డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే మనం చూస్తున్నాం గుడి పక్కల చుట్టుపక్కల ఎంతమంది వచ్చారో ఏంటనేది ఇదంతా మనం చూడొచ్చు. నేను ఈ టైంకి ఆ గుడికి వెళ్ళడం నా అదృష్టమని చెప్పొచ్చు, ఇలా వీడియో రికార్డ్ చేయడానికి. మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.